నర్మద చాలా కోపంగా సాగర్ దగ్గరికి వచ్చి మన పెళ్లి ఎప్పుడైందో నీకు బాగా గుర్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా నవ్వి, ప్రతి భార్య దగ్గర భర్తకు వచ్చే ప్రాబ్లం ఇదే, నాకు అలాంటి ప్రాబ్లం రాకూడదనే నేను నిమిషాలతో సహా గుర్తుపెట్టుకున్నాను, ఎప్పుడో చెప్పమంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద మాత్రం చాలా కోపంగా సాగర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి బంగారం అంత కోపంగా చూస్తున్నావు? నువ్వు అంత కోపంగా చూస్తూ ఉంటే నేను చూడలేను తెలుసా, నేను తట్టుకోలేను తెలుసా, అయినా ఎప్పుడో చెప్పమంటావు అంతే కదా, చెప్తాను వినైతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం, సార్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి, పెళ్లి కాకముందు నువ్వు నాతో ఏమని చెప్పావు, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, అక్కడికి తీసుకొని వెళ్తాను, ఇక్కడికి తీసుకొని వెళ్తాను, సినిమాలకు తీసుకొని వెళ్తాను, షికారులకు తీసుకొని వెళ్తాను, రెస్టారెంట్లకు తీసుకొని వెళ్తానని నా దగ్గర నాకు మాట ఇచ్చావు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు మనకి సుమారుగా పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇప్పటికీ ఒక 4 నెలల దగ్గర అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం, అవునా 4 నెలల దగ్గర అవుతుంది, కరెక్ట్గా చెప్పావు, కానీ ఇప్పుడు నాకు అప్పుడు ఇచ్చిన మాటని మాత్రం ఎక్కడ పెట్టేశావు, నన్ను ఎక్కడెక్కడో తిప్పుతానని ఏదేదో చేస్తానని అన్ని మాట ఇచ్చావు, కానీ ఏమీ చెయ్యట్లేదు, నువ్వు రైస్ మిల్ దగ్గర ఉండిపోతున్నావు, నేనేమో ఇంట్లోనో ఆఫీస్ అని అక్కడే ఉండిపోతున్నాను, కానీ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాం చెప్పు అని చెప్పేసి అయితే అలుగుతూ ఉంటుంది. ఇంతలో సాగర్ నర్మదా దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి, నిన్ను ఎలాగైనా సరే ఎక్కడో ఒక్కడ తిప్పుతానని మాట ఇచ్చాను కదా, అది చేరుస్తాను, కానీ మన ఇంట్లో ఎప్పటికప్పుడే ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి, అందువల్లే నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా బుజ్జివి కదూ, ఈ ఒక్కసారికి నాకు నా మీద కోపం తగ్గించుకో అమ్మా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న నర్మదాని నవ్విస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే కన్విన్స్ అవుతూ ఉంటుంది.